మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఆగస్టు 16న శ్రీ నల్ల పోచమ్మ ఆలయ బోనాలు ఫలహార బండి ఊరేగింపు వైభవంగా జరగనున్నాయి. రాసమల్ల మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో పోతురాజు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్లోని గణేష్ నగర్ కాలనీలో ఉన్నాం. ప్రత్యేకించి ఆగస్టు 10వ తేదీన అంగరంగ వైభవం ఇక్కడ బోనాల యాత్ర, అదే ఫలార బండి ఊరేగింపు వంటి ఒక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు కూడా వేడుకగా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ దీని ముఖ్యంగా గణేష్ నగర్ కాలనీలో ఫలార బండి ఈ కార్యక్రమాల నిర్వాహకులైన మనకు రాసమల్ల మల్లికార్జున యాదవ్ గారు అయితే పడుతున్నారు. మల్లికార్జున యాదవ్ గారు చెప్పండి, ముఖ్యంగా ఆగస్టు 16వ తేదీన అసలు ఈ కార్యక్రమం ఆగస్టు 16వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. మా ఇంటి నుంచి టెంపుల్ వరకు స్టార్ట్ అవుతుంది. నల్లపోచమ్మకి పలారం బండి ప్రవేశం. అందులో మీకు లైటింగ్ కానీ, డాన్సర్లు కానీ, వేషాలు కానీ, పోతురాజులు కానీ ఇవన్నీ రకరకాలు వస్తారు. మీరు వచ్చి చూడవచ్చు. అంటే ఇది మీరు ఈ విధంగా మీరు ఎన్నేళ్ళు చేస్తారు? నేను ఇది 3rd ఇయర్. మా నాన్నగారు 2012-13 నుంచి చేస్తుండే తొట్టల. నేను పలారం బండి కాబట్టి 3rd ఇయర్. అంటే ముఖ్యంగా అంటే బోనాల సందర్భంగానే బోనాల సందర్భంగా అమ్మవారికి ఊరేగింపు. అంటే ముఖ్యంగా ఇండివిజువల్గా మా ఇంటి నుంచి ఓన్లీ మా ఫ్యామిలీ నుంచి అమ్మవారికి ఊరేగింపు. అంటే ముఖ్యంగా మీరు పలార బండి కానీ ఇవన్నీ చేయాలంటే సంకల్పం అమ్మవారికి చేయాలని ఒక కోరిక ఉంది. అంతే చేస్తున్న కొద్దీ మాకు మంచిగా అనిపిస్తుంది. అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. అంటే మనం ఈ 16వ తారీఖు జరిగే బోనాల ఉత్సవం సందర్భంగా ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు కల్చరల్ కావచ్చు అనేది? అదే కల్చరల్ డ్యాన్స్ ఉంటాయి, బోనం డ్యాన్స్ ఉంటుంది, జోగిని వాళ్ళు వస్తారు, వాళ్ళ బోనం డ్యాన్స్ ఉంటుంది, పోతరాజులు, మళ్ళా డాన్సర్లు ఉంటారు, సపరేట్ కళాకారులు వాళ్ళు, ఈ బ్యాండ్, డీజే, లైటింగ్ ఇవన్నీ ఉంటాయి. అంటే ముఖ్యంగా అంటే పార్టీలకు ఖచ్చితంగా అంతే పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి అదేం లేము. మేము కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా ఎవరిని అందరినీ ఇన్వైట్ చేస్తాం. ఇప్పుడు వచ్చే చీఫ్ గెస్ట్ కూడా మల్లారెడ్డి సార్ని, ఈటెల రాజేందర్ని, మన కాంగ్రెస్ నుంచి తోటకూర జంగయ్య, నవీన్ యాదవ్ వీళ్ళందరినీ. అంటే ముఖ్యంగా బోనాల సందర్భంగా ఇప్పుడు మామూలుగా ఈ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత చివరి వారం ఈ శ్రావణంలో ఫస్ట్ వీక్ ఏ సిటీ బోనాల తర్వాత ఇదే మాది బోనాలు, ఇది తర్వాత ఎండింగ్, ఇది మళ్ళీ బోనాలు ఈ వారంతో లాస్ట్. బోనాలకు ముఖ్యంగా ఇక్కడ అంటే నా గుడి కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటి నుంచి కదా మా అన్న వాళ్ళు ఉంటారు, లోకల్ కార్పొరేటర్స్ వీళ్ళందరూ సహకారంతో గుడి కన్స్ట్రక్షన్ అయ్యింది. కొంచెం మా వంతు సహకారం కూడా చేసినాము గుడికి అమ్మవారి కోసం అని చెప్పి. అట్లా మా కనెక్షన్ అది పెరిగిపోయింది అమ్మవారితో. ఆమెను నమ్ముకొని ఉన్నాము, ఏమున్నా ఆమె కోసమే ఇస్తున్నాము. ముఖ్యంగా ఈ బోనాల సందర్భంగా యూత్ కానీ ముఖ్యంగా భక్తులకు ఏం అప్పీల్ లేదు? అందరు రావాలి ఊరేగింపు ప్రోగ్రామ్కి, అందరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి, ఊరేగింపు మంచి చేయాలి. యూత్ ఎట్లాంటి గొడవలు చేయకుండా, ఎలాంటి పబ్లిక్కి ప్రాబ్లం కాకుండా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రముఖులు అంటే చీఫ్ గెస్ట్ పొలిటీషియన్లో మల్లారెడ్డి, ఈటెల రాజేందర్, మన బోడుపల్లి నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మన జంగయ్య యాదవ్, మన గట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, అంబర్పేట్ శంకర్ పైల్వాన్, తీన్మార్ మల్లన్న, ఇలాంటి వాళ్ళందరూ అందరూ ఇన్వైట్ చేయడం. అంటే ముఖ్యంగా మీరు వృత్తిరీత్యా ఒకటి ఉండొచ్చు, ప్రవృత్తి అంటే ఆధ్యాత్మికంగా ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా మీరు ఇనిషియేటివ్ చొరవ తీసుకుంటుంది కదా, సంకల్పం అంటే మేము అమ్మవారిని ఫస్ట్ నుంచి చేసినప్పటి నుంచి మాకున్న కోరికలు అమ్మవారిని నెరవేర్చుకుంటూ వస్తూనే ఉంది. దాని ప్రకారం ఆమెకి ప్రతి ఏడాది చేస్తూనే ఉంది. ధన్యవాదాలు. నాకు నర్సరావుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా.